హాయ్ ఫ్రెండ్స్, ఉమా యూనిక్ ట్రెండ్స్కి స్వాగతం సుస్వాగతం. ఈరోజు మనం ఎంతో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నటువంటి పొన్నగంటి ఆకుతో ఈజీగా టేస్టీగా పప్పును ఎలా తయారు చేయాలో చూద్దాం. ఈ పొన్నగంటి ఆకు గార్డెన్ నుండి కోసుకొచ్చి దాని కొమ్మల నుండి ఆకులను సపరేట్ చేసి శుభ్రంగా కడిగి ఉంచాను. ఈ ఆకుని ఈ విధంగా తరిగి పెట్టుకోవాలి. 2 పెద్ద టమాటాలను తీసుకున్నాను. అలాగే ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, కొత్తిమీర, చిన్నుల్లిపాయలు ఒలిసి పెట్టుకోవాలి. ఇవన్నీ రెడీ చేసిన తర్వాత ఒక కుక్కర్‌ని తీసుకొని అందులో 1 కప్పు కందిపప్పుని వేసుకోవాలి. పప్పు ఆల్రెడీ మైక్రోవేవ్‌లో వేయించి పెట్టుంచాను. ఇలా వేయించటం వల్ల పప్పు టేస్ట్ పెరుగుతుంది. ఇప్పుడు కందిపప్పులో సరిపడా నీళ్లు పోసి శుభ్రంగా కడిగి ఒక గిన్నెలోకి వంపేసుకోవాలి. ఆ నీళ్ళని మీరు మొక్కలకు వాడుకోవచ్చు. కందిపప్పుని నీళ్లతో క్లీన్ చేసిన తర్వాత దీనిలో 1:3 రేషియోతో నీళ్ళని పోసుకోవాలి. పప్పు గట్టిగా కావాలంటే 1:2 రేషియో సరిపోతుంది. కందిపప్పులో సరిపడా నీళ్లు పోసిన తర్వాత ఇందులో ఇప్పుడు ఉప్పు వేసుకోవాలి. సాల్ట్ టేస్ట్ ప్రకారం వేసుకోండి. 1 కప్పు కందిపప్పుకి 1 టేబుల్ స్పూన్ సరిపోతుంది. తరువాత ఇందులో 1 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. నెక్స్ట్ 1 టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి. మీరు కారం తక్కువ తింటే తగ్గించి వేసుకోండి. ఇప్పుడు సాల్ట్ నీళ్ళల్లో కరిగిపోయేదాకా గరిటె సహాయంతో కలుపుకోవాలి. ఇవన్నీ బాగా కలిసిపోయిన తర్వాత మనం కడిగి తరిగి పెట్టుకున్న టమాటా ముక్కల్ని వేసుకోవాలి. అలాగే నెక్స్ట్ పచ్చిమిర్చి ముక్కలను కూడా వేసుకోవాలి. మీ టేస్ట్ ప్రకారం ఎన్ని పచ్చిమిర్చి కావాలో అన్ని వేసుకోండి. తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయను కట్ చేశాం కదా, అది కూడా వేసాను. నెక్స్ట్ సన్నగా తరిగి పెట్టుకున్న పొన్నగంటి కూరను కూడా ఇందులో వేసుకోవాలి. ఈ పొన్నగంటి కూరని రెగ్యులర్గా తీసుకుంటే కంటి చూపుని మెరుగుపరుస్తుంది. కొన్ని కొమ్మల్ని తెచ్చి గార్డెన్లో పెట్టారంటే ఇది ఫాస్ట్గా పెరిగిపోతుంది. మనకి ఇయర్ మొత్తం ఆకుకూర దొరుకుతుంది. ఇప్పుడు గెరటితో ఈ మొత్తాన్ని కలుపుకోవాలి. ఆకు నీళ్ళల్లో మునిగేదాకా మొత్తం బాగా కలపాలి. ఈ టమాటాలు చాలా పుల్లగా ఉన్నాయి, అందుకే నేను చింతపండు వేయట్లేదు. మీరు ఎక్కువ పులుపు తింటే ఇక్కడ కొంచెం చింతపండు కూడా వేసుకోండి. కుక్కర్ మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో 4 విజిల్స్ వచ్చిందాకా ఉడికించుకోవాలి. ఈ ఆకు ఉడకటానికి కొంచెం టైం పడుతుంది, అందుకే 4 విజిల్స్ వచ్చిందాకా ఉంచాలి. కుక్కర్ చల్లారిన తర్వాత మూత తీసి చూద్దాం. ఈ విధంగా చక్కగా ఉడికిపోయింది. దీన్ని గెరటితో బాగా కలుపుకోవాలి. మీరు చింతపండు కనుక వేసుకోకపోతే ఇక్కడ టేస్ట్ చూసి పులుపు సరిపోకపోతే కొంచెం ఆమ్చూర్ పౌడర్ కలుపుకోండి. ఇది ఇలా తిన్నా టేస్టీగానే ఉంటుంది. ఇప్పుడు మనం దీనికి తిరగమాత వేద్దాం. తిరగమాతకు గిన్నెను తీసుకొని అది హీట్ అయిన తర్వాత అందులో నెయ్యి కానీ నూనె కానీ వేసుకోవాలి. నెయ్యి కాగిన తర్వాత నేను ఇందులో ఆవాలు వేసాను. ఆ తర్వాత జీలకర్ర వేసుకోవాలి. నెక్స్ట్ 2 ఎండుమిర్చి ముక్కల్ని వేసుకోవాలి. ఆవాలు చిటపట్లాడిన తర్వాత మనం ఒలిసి పెట్టుకున్న చిన్నుల్లిపాయల్ని చిన్న ముక్కలుగా చేసుకొని ఇందులో వేసుకోవాలి. ఈ చిన్నుల్లిపాయ ముక్కలు లైట్ బ్రౌన్ కలర్ వచ్చిందాకా వేయించుకోవాలి. ఇందులో కరివేపాకు కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ మాడకుండా నెయ్యిలో బాగా వేయించాలి. చిన్నుల్లిపాయలు లైట్ బ్రౌన్ కలర్ వచ్చిందాకా వేయించి ఆ తర్వాత మీకు ఇష్టం ఉంటే ఇంగువ వేసుకోవాలి. ఇంగువ ఇందులో నేను 1/2 టీ స్పూన్ వేసాను. అంతేనండి, తిరగమాత రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని పప్పులో కలుపుకోవాలి. అంతేనండి, ఎంతో సునాయాసంగా హెల్దీ పప్పు మనకు రెడీ అయిపోయింది. ఈ పప్పుని మీరు రైస్లో కానీ చపాతీల్లో రోటీల్లో తీసుకోవచ్చు. సంవత్సరం పొడుగునా దొరికే పొన్నగంటి కూరతో పప్పుని చేసుకొని రెగ్యులర్గా తింటూ కంటి చూపుని మెరుగుపరుచుకోండి. ఇది వెయిట్ లాస్ కూడా ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.